తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని రిమ్స్ ఎస్ఎన్సియు ఇన్ఛార్జి డాక్టర్ అనంతరాము తెలిపారు. తల్లిపాల వార్షికోత్సవాల సందర్భంగా మంగళవారం రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణలో రంగోలీ పోటీలు నిర్వహించారు. ఇక తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేసేలా మెడికోలో చేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. పోటీలకు న్యాయ నేతలుగా ప్రిన్సిపల్ విద్యా విల్సన్, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ సరోజ, రత్నకుమారులు వ్యవహరించారు. ఉత్తమ ముగ్గులు వేసిన వారికి బహుమతులను అందించారు. తల్లిపాల వార్షికోత్సవాలలో భాగంగా ఇప్పటికే క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగిందని ఎస్ఎన్సియు ఇన్ఛార్జి డాక్టర్ అనంతరావు పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన రిమ్స్ నుండి అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిపాల ప్రాధాన్యత గురించి తప్పకుండా అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరము తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు ఫస్ట్ ఇనాగ్రేషన్ జరగాము. ఇనాగ్రేషన్ రోజు మేము డాక్టర్ల మందరం, పీడియాట్రిషియన్ తల్లులకు అవగాహన కల్పించడంతో పాటు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. అలాగే ప్రతిరోజు వారం రోజుల పాటు ఏదో ఒక యాక్టివిటీ చేయడానికి ప్లాన్ చేశాము. సెకండ్ డే ఏమో అందరు ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరూ కలిసి తల్లులకు ఎస్ఎన్సియులో ఒక మెటర్నిటీ వార్డులో ఒక అవగాహన కార్యక్రమం కల్పించాము. వాళ్ళకు తల్లిపాల గురించి వివరణ ఇస్తూ వాళ్ళకున్న డౌట్స్ వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ల్యాప్టాప్లో వాళ్ళకి ఒక క్లాస్ లాగా తీసుకుంటాను. తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ 3వ రోజు వాళ్ళకు ఒక క్విజ్ లాగా కండక్ట్ చేశాను. అంటే ఒక తెలుగులో 10 ప్రశ్నలు ఇచ్చి వాటి తల్లిపాల గురించి వాళ్ళకి ఎంత అవగాహన వచ్చింది తెలుసుకోవడానికి ఒక క్విజ్ లాగా కండక్ట్ చేసి అందులో ముగ్గురు తల్లుని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురికి మేము ఈరోజు యాక్చువల్లీ ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. డైరెక్టర్ గారి నుంచి నేను ఎవరైనా నాకు కలిసి వాళ్ళకి ప్రైజ్ ఇద్దామని సెలెక్ట్ చేసి పెట్టాను. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతుంది. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా క్విజ్ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నారు. తర్వాత ఈరోజు రంగోలీ కూడా చేశారు. పిల్లలంతా రంగోలీ చేశారు. కాలేజ్ కారిడార్లో రంగోలీ కార్యక్రమం, దానికి కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ప్రైజ్లు ఈరోజు కాకుండా 15 దాకా జెండా వందన కార్యక్రమం అయిన తర్వాత అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆఖరి రోజున ర్యాలీ నిర్వహించబడుతుంది. కాలేజ్ నుంచి కలెక్టర్ చౌరస్తా వరకు అందరూ స్టూడెంట్స్, నర్సెస్, డాక్టర్స్, తర్వాత బయట ఉన్న పీడియాట్రిషియన్స్, ఐఏపీకి సంబంధించిన ప్రైవేట్ పీడియాట్రిషియన్స్ కూడా ఆ రోజు పాల్గొనబోతున్నారు. ఈ ర్యాలీ ఆల్మోస్ట్ 1/2 to 1 hour ర్యాలీ కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ మొత్తం 1 week కార్యక్రమాలు మేము తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చేస్తున్నాము. ఓన్లీ తల్లులకు తల్లిపాల యొక్క ఇంపార్టెన్స్ తెలవాలి. ప్రతి తల్లి పాపకు తల్లిపాలే ఇవ్వాలి.